కరీంనగర్ జిల్లాలో ఓ ఎస్ఐ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న కడుపు నొప్పి భరించలేక ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య 5వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు దివ్య గ్రామానికి వెళ్లిన చంద్రశేఖర్ ఓ గదిలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నాడు. తల్లి మరణించిన 5 రోజుల్లోనే తండ్రి దూరమవడంతో ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలిపోయారు. కరీంనగర్ పట్టణ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5 రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడటం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు నమోదైంది. అనంతరం దివ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకొంట మండలం సీతంపేటలో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో గ్రామస్తులు, మహిళా సంఘాలు ఎస్ఐ చంద్రశేఖర్ పై దాడికి యత్నించగా దివ్య తండ్రి, కుటుంబీకులు ఓ గదిలో ఉంచి తాళం వేశారు. దివ్య కుమారుడితో అంత్యక్రియలు నిర్వహించారు. దివ్య 5 రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఇంట్లోని ఓ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించారు. కుటుంబీకులు హుటాహుటిన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దివ్య చనిపోయిన 5 రోజులకే మనస్తాపంతో చంద్రశేఖర్ తనువు చాలించడం బంధుమిత్రులను కలిసివేసింది. చంద్రశేఖర్ గారు కరీంనగర్ 2 టౌన్ లో పనిచేస్తున్నారు. వారు ఈ రోజు మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ ఓన్ బ్రదర్ వచ్చిన దరఖాస్తు మేరకు పరిశీలించినట్టయితే శేఖర్ గారు మిస్సెస్ 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోవటం వలన ఈయన మనస్తాపం చెంది ఈ 5వ రోజు పిట్టకు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి అదే బాధలో ఆయన చనిపోయిన కదా దరఖాస్తు ఇచ్చడం జరిగింది. దీని మీద ఎవరికి కూడా ఎట్లాంటి అనుమానాలు లేవని కూడా వారి కుటుంబ సభ్యులు మాకు రాతపూర్వకంగా తెలియజేస్తారు. చంద్రశేఖర్, దివ్య దంపతులకు 2 కుమారులు. చిరుప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నారులు అనాథలుగా మారారు.